హలో అండి. అల్లం చట్నీతో పెసర పునుగులు వినడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా వీటి కాంబినేషన్. ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా ఎలా చేశానో, హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా చేశానో చూపిస్తానండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా ఉల్లిపాయ, టమాటా, అల్లం శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టేసుకున్నాను. మూకిట్లో ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అదే విధముగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం అన్ని బాగా మగ్గించుకున్నానండి. ఇవన్నీ మగ్గిన తర్వాత 3 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకున్నాను. మనకి కారానికి సరిపడేలాగనమాట. వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అదే విధముగా 1 స్పూన్ బెల్లం వేసి చివరిగా 4 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. మరలా ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొకసారి కలుపుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను. అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిని పక్కన పెట్టేసుకుని పెసర పునుగుల కోసం ఈ పెసలు నైట్ నానబెట్టేసుకున్నానండి. దీనిలో కొంచెం బియ్యం వేసాను అనమాట. కొన్ని బియ్యం వేసినట్లయితే పెసర పునుగులు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోకే అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి వేసి ఒక 2 స్పూన్ల వాటర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వేసిన పునుగులు సరిగ్గా రావండి. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీనిలోకే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి వెంటనే 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత పక్కన పెట్టుకున్న పెసరపిండిని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసానండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసిన తర్వాత వెంటనే గరిటెతో కలుపుకుండా ఒక 3 నిమిషాల తర్వాత వీటిని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్ లోనే పెట్టి చేసుకుంటే పునుగులు అనేవి లోపల పచ్చిగా లేకుండా మొత్తం అన్ని కూడా బాగా వేగుతాయి అన్నమాట. అన్ని బాగా వేగిన తర్వాత బయటికి తీసేసానండి. అదే విధముగా మిగతా పిండినంతా కూడా ఇలా పునుగులుగా వేసి సిమ్ లోనే పెట్టి బాగా వేయించుకుని తీసేసాను. ఈ పెసర పునుగులు ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదండి, చాలా బాగా వచ్చాయి. అల్లం చట్నీతో తింటే చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా సరే పెసరట్లకైనా పెసర పునుగులకైనా కొంచెం బియ్యం యాడ్ చేసినట్లయితే ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి. ఈ ఒకటి గుర్తు పెట్టుకోండి చాలు. మరి నా పెసర పునుగులు అల్లం పచ్చడి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.